హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నిధుల అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆమోదించిన రుణాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1461 కోట్ల ఈక్విటీ చెల్లించిందని, జూన్ 17న విడుదల కావాల్సిన రుణం ఇప్పటికీ అందలేదని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో రైల్వే మంత్రితో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డిని అభ్యర్థించారు. అవసరమైతే ఈ అంశంపై వ్యక్తిగతంగా సమావేశమై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నిధుల అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశాడు. ముఖ్యంగా మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో అనుమతులు ఇవ్వాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా దీనిపై ఎవరు కూడా, అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ కూడా చేయలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కిషన్ రెడ్డికి వెంటనే ఈ అంశాన్ని వెంటనే పరిష్కరించాలి, మరోవైపు ఐఆర్ఎస్పీ రుణ నిధులు కూడా వెంటనే జాప్యం చేయకుండా విడుదల చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. మరోవైపు ఈ అంశంపై చర్చించినందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నది. మరోవైపు మెట్రో ఫేజ్ 1 సంబంధించిన 3 కారిడార్లకు 69 కిలోమీటర్ల ప్రయాణికులు విశేష సేవలు అందిస్తుంది కాబట్టి అదేవిధంగా పెరిగినటువంటి జనాభా ప్రాతిపదికన అదేవిధంగా 122.9 కిలోమీటర్ల మేరకు ఫేజ్ 2 కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. దానికి సుమారు 38.59 కోట్లు అంచనా వేసింది కాబట్టి ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం కూడా కంప్లీట్ చేసే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే మెట్రో రైల్ టేక్ ఓవర్ చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఎల్ఎన్టీ సంస్థతో. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రితో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ మెట్రో ఫేజ్ 2 సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అటు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కోరినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ విషయంలో మరి కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు? ఎందుకంటే తెలంగాణ నుంచి కేంద్ర సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకొని మరి మంజూరైనటువంటి రుణం విడుదల చేస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే బీజేపీ పై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో దండెత్తారు. ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి మొత్తం కూడా కేసీఆర్ కనసలోనే అతను నడుస్తున్నాడంటూ కూడా ఇటీవల కాలంలో అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు రైల్వే శాఖ మంత్రితో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మరి మీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారా? అదేవిధంగా గతంలో విడుదల కావాల్సినటువంటి నిధులను వెంటనే విడుదల చేస్తారా? ఫేజ్ 2 ముందుకు తీసుకెళ్ళాలి, ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపై కూడా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా ముఖ్యమంత్రి దీనిపై మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సునీల్.